నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ ఘాటి. సో మరి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో సినిమాని ప్రేక్షకులు ఎలా ఓన్ చేసుకుంటున్నారు, అసలు ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఎందుకంటే చాలా రోజుల తర్వాత అనుష్కని మళ్ళీ తెర మీద చూస్తున్నాం. సో ఆమె నటన ఏ విధంగా ఉంది, క్రిష్ దర్శకత్వం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేసినటువంటి ఘాటి వచ్చింది. సో చాలా రోజుల తర్వాత అనుష్క గారిని స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అండ్ క్రిష్ దర్శకత్వం ఏ విధంగా అనిపించింది అసలు? క్రిష్ అనుష్క ఇద్దరు కంబ్యాక్ కావడంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయారు. దానికి కారణం ఏమిటంటే కథలోనే, అంటే కథ నడిపించే విధానంలోనే ఏవో కొన్ని స్లో ఫేజ్ ఉండడము, రొటీన్, అంటే గతంలో మనం చూసిన అనేక సినిమాల్లో సీన్లు రిపీటెడ్గా అనిపించడము, ఇలా ఉండడంతో ఏమైందంటే టేక్ ఆఫ్ బాగుంది కానీ తర్వాత అది పడిపోతూ వచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి పూర్తిగా పడిపోయింది. ఓకే. దీంట్లో కథ ఏమిటంటే, అంటే తీసుకున్న కథ ఫ్రెష్గా ఉంది. ఆ కథ ఇంతకుముందు ఎవరు చేయలేదు. పుష్పాలు ఎర్రచందనం చేశారు కానీ గాంజాయి స్మగ్లింగ్ మీద కరెక్ట్గా ఆ ఏరియా, వైజాగ్ అవతల వచ్చే ఒరిస్సా బార్డర్లో వచ్చే ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్లో జరిగే గంజాయి స్మగ్లింగ్ పైన ఎవరు కథ చేయలేదు ఇంతవరకు. ఫ్రెష్గా ఉంది కథ. కానీ ఏమైందంటే ఆ కథను తీసుకొని కథలోకి వెళ్ళిన విధానం వరకు అది బ్రహ్మాండంగా ఉంది కానీ తర్వాత రొటీన్ అయిపోయింది. ఓకే. అంటే ఆల్రెడీ మనకు చూసేసిన సినిమాల సన్నివేశాల్లాగా అనిపించింది. దీనికి ఏమిటంటే విషయం ఏమిటంటే, శీలావతి అనే ఒక మేలు రకము గాంజాయిలో వాళ్ళు ఏదో 3 రకాలు ఉంటాయంటారు. శీలావతిలో ఒక మేలు రకం గాంజాయి, అక్కడ దాని నుంచి వాళ్ళు ఘాటీలు అంటే ఏమిటంటే ఆ ఘాట్ సెక్షన్స్లో నుంచి ఆ గంజాయి పండే దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లేక్ చేర్చడం. అంటే మెయిన్ స్ట్రీమ్ లేక్ అంటే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్. ఓకే. కొండల్లో ఎక్కడో పండే గంజాయికి అక్కడ మీరు జీపులో లారీలో తీసుకోలేరు కదా, మనుషులే తీసుకురావాలి వాటిని. ఈ ఘాటీలు అంటే ఏమిటంటే వీళ్ళు ఆ ప్రాంతములో నివసించే ఒక తెగవాళ్ళుగా అనుకుంటే ఈ ఘాటీలు ఆ గంజాయిని తీసుకొని మోసుకొని ఆ కొండల్లో ఎక్కుతూ దిగుతూ ప్రమాదాలకు గురవుతూ వచ్చి ఏదో ఒక పాయింట్లో ఆ గంజాయిని చేరిస్తే అక్కడి నుంచి అది రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడో కలకత్తాకో ఇంకెక్కడో పోయి వందల కోట్లు 1000 కోట్ల రూపాయల విలువ అయ్యే బిజినెస్గా మారుతుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఏమిటంటే అక్కడ ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. అన్నదమ్ములు ఇద్దరు ఆ ముఠా నాయకులు. వాళ్ళు ఈ ఘాటీలకు డబ్బులు ఇచ్చి గంజాయిని స్మగ్లింగ్ అక్కడ నుంచి తీస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ చేయిస్తూ ఉంటారు. మధ్యలో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తారే తప్ప మళ్ళీ ఆ పని వాళ్ళు మానుకోకుండా చూసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆ పని మానుకుంటే ఆ పనిని చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు 50 కేజీలు 100 కేజీలు గంజాయినైనా మోసుకొస్తారు ఆ కొండల్లో నుంచి. ఈ క్రమంలో అనుష్క, ప్రభు అంటే మన శివాజీ గణేషన్ మనవడు, ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు, వీళ్ళిద్దరూ హీరోయిన్లు అనుకుంటే వీళ్ళిద్దరి కథ ఏమిటి? వీళ్ళిద్దరూ ఆ గంజాయి స్మగ్లింగ్కి సంబంధించి ఆ ఘాటీలతో ఆ స్మగ్లింగ్ మాన్పించేదానికి వీళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, అక్కడ ఉన్న దుర్భరమైన పరిస్థితులను మార్చడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో న్యాచురల్గానే ఆ ముఠా అపోజిషన్గా నిలబడుతుంది కదా, ఆ ముఠా వీళ్ళని అణిచివేయాలని ప్రయత్నిస్తుంది కదా. ఆ అణిచివేయాలని ప్రయత్నించినప్పుడు వీళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, చివరికి ఏమైంది, ఇది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇంతే లైన్. ఈ లైన్లో ఏమిటంటే వీళ్ళిద్దరే సినిమాలో వీళ్ళిద్దరూ విలన్లు ఆ గ్రూపు, ఇదే అంటే ఒకటే కథ. ఘాటీలు అక్కడ నుంచి గంజాయి తెస్తూ ఉంటారు. తెచ్చే గంజాయిలో భాగంగా హీరోయిన్లు ఆ గంజాయితో ఎలా, ఆ స్మగ్లింగ్తో ఎలా మిళితమయ్యారు, మళ్ళీ వాళ్ళు ఎలా వీళ్ళని ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ ఫైనల్ ఏం చెప్పినా ఇంతే ఉంది కథ. ఈ రేడియస్లోనే కథ నడవాలి. కొత్త సన్నివేశాలు కానీ, కొత్త సంఘటనలు కానీ, కొత్త వ్యక్తులు కానీ సినిమాలు రాకుండా అక్కడక్కడక్కడక్కడే కథ తిరుగుతూ ఉండడం వల్ల మనకు ఆల్రెడీ ఏదో చూసేసిన ఫీలింగ్ వస్తుంది. పుష్పాలు ఎర్రచందనం చూసాము. ఎర్రచందనానికి దీనికి తేడా ఏమిటి? గంజాయి అనేది మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఎర్రచందనం అనేది ప్రభుత్వాన్ని రెవెన్యూని నష్టం చేస్తుంది. కాబట్టి అది వేరే కథ, ఇది వేరే కథ. దీంట్లో ఏమిటంటే ఎర్రచందనంలో కథలో సంస్కరణవాదము లేదు. అంటే వాళ్ళందరితో ఎర్రచందనం స్మగ్లింగ్ మాన్పించే దిశగా పుష్ప పోడు. ఓకే.
దీంట్లో ఏమిటంటే గంజాయి స్మగ్లింగ్ మాన్పించడం వల్ల ప్రజలకి ఆరోగ్యము మిగులుతుంది, ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది ఆ మెసేజ్ అండర్ కరెంట్గా ఉంటుంది. కానీ క్రిష్ గత సినిమాలు చూసినప్పుడు ఆయన ఈ సినిమాకి చూసినప్పుడు ఆయన ఏమో అప్డేట్ కాలేదేమో అని అనిపించింది నాకు. అప్డేట్ మీన్స్ ఇప్పుడు సినిమాలు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు అనుష్క అనేసి మనకు జనరల్గా బాహుబలి లేదా అదేది భాగమతి అవి గుర్తొస్తాయి అంతే కదా, అంటే అరుంధతి ఇవి మెయిన్గా గుర్తొస్తాయి. అంటే ఆ సినిమాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి, అనుష్క ప్రధాన పాత్రధారిగా ఉంటూ వేగంగా ఉంటుంది కథ, ఆమె చుట్టూ కథ అనేక సన్నివేశాలతో మిళితమై ఉంటుంది. దీంట్లో సన్నివేశాలు లేకుండా ఆ గాంజాయి స్మగ్లింగ్ చేయడము, వాళ్ళు దొరకడము, వీళ్ళు కొట్టడము, వాళ్ళు దొరకడము, వీళ్ళు కొట్టడము, ఇదే నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. సెకండ్ అయితే ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక రకమైన రివెంజ్ డ్రామా ఉంటుంది. అనుష్క ఒక సూపర్ హీరోయిన్ మాదిరి వాళ్ళందరి మీద పగ తీర్చుకోవడము రకరకాలుగా ఉంటుంది కథ. అంటే ఎక్కువ హింస, వైలెన్సు, అరుపులు, కేకలు ఇవన్నీ కూడా చూసేసాం మనం అనేక సినిమాల్లో చూసి. ఎమోషన్ ఏమిటి అని అంటే మనము ఆ ఘాటీల జీవితంతో మనము ఎమోషనల్గా ఏదో ఫీల్ కావాలి. ఎమోషనల్గా ఫీల్ కావాలంటే మనకి ఎక్కడో ఏదో బలమైన సన్నివేశాలతో ఉన్న కథ ఉండాలి. అంటే ఇప్పుడు కర్రలు తీసుకొని ఒక 10 మంది ఘాటీలను కొడితే ఎమోషన్ రాదు. అది ఊరికే సీన్ ఊరికే చూస్తూ ఉంటాము, రక్తం కారుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటారు, మనకేం ఎమోషన్ రాదు. ఎమోషన్ ఎప్పుడు వస్తుందంటే ఆ సన్నివేశంలోనే ఏదో బలం ఉండాలి. ఒక అమాయకుల్ని పట్టుకొని వేధిస్తున్న, హింసిస్తున్న సంఘటనలో ఏదో కొత్త రూపకల్పన ఉండాలి. ఓకే, అది లేకుండా పోయింది. అంటే ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎట్లా వస్తున్నాయి, విపరీతమైన వేగంతో వస్తున్నాయి. అట్ట వస్తేనే జనం చూస్తారు. మీరు స్లో ఫేజ్లో కథ చెప్తాము, నేను సందేశం ఇస్తాను, నేను గాంజాయి మాన్పం అని నా దగ్గర మెసేజ్ ఉందంటే కుదరదు. మెసేజ్లు కాదు, మెసేజ్ అనేది ఇప్పుడు ఎప్పుడు కీలకం కాదు. ఆ మెసేజ్ను మీరు ఎంత ఎంగేజింగ్గా చెప్పారు, ఎంత స్పీడ్గా చెప్పారు, మాకు ఎంత అంటే ఆ 2.5 గంటల సేపు మేము ఆ థియేటర్లో కూర్చోవాలంటే కూర్చోబెట్టారా లేదా? జనం ఎట్టున్నారు ఇప్పుడు సోషల్ మీడియా కాలము, ఒక్క 2 నిమిషాలు రీల్ బోర్ కొడితేనే చూడలేరు, ఇట్లా అనేస్తారు చేయబెట్టి. మరి 2 నిమిషాల రీల్స్నే చూడకుండా బోరు కొట్టి జనం స్పీడ్గా ఉన్నప్పుడు మనకు అవే ఏదో జెంటిల్ మ్యాన్ గుర్తుకు రావడము, ఇలా అనేక సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకు రావడం అనేది దీంట్లో ఉన్న మైనస్. దానికి తోడు ఆ సీన్లో ఏదో జరుగుతూ ఉంటుంది కానీ మనమేం ఫీల్ కాం. ఆ సీన్లో ఏదో నడుస్తూ ఉంటుంది, రకరకాలుగా నడుస్తూ ఉంటుంది కానీ మనమేం ఫీల్ కాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏమిటంటే ఆ బ్యాక్గ్రౌండ్, అంటే ఎక్కువ అవుట్డోర్లో తీయడము, వెస్టర్న్ ఘాట్స్ అరకు అటువైపు ఎక్కడో తీసినట్టున్నారు. ఆ బ్యాక్డ్రాప్ అంటే ఆ అడవి, ఆ లోయలు, ఆ బ్యాక్డ్రాప్ బాగుంటుంది. కొత్త కథ, ఘాటీలు అనే వాళ్ళ కథ ఎవరికి తెలియదు. మీరు చెప్పదలుచుకుంది కొత్త కథే, పాత పద్ధతిలో చెప్పారు. అక్కడ లోపం జరిగింది. ఆమె అంటే అనుష్క గారి నటనలో ఏమైనా చేంజెస్? నటన అంటే అనుష్కకి ఆమె అద్భుతమైన నటి, నో డౌట్. కానీ నీకు ఆ క్యారెక్టర్లో అన్ని వేరియేషన్స్ ఉండాలి. ఓకే, మనకు బాహుబలిలో అంతమంది ఉన్నప్పటికీ అనుష్క ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తుంది, మనం ఎందుకు గుర్తుపెట్టుకున్నాం ఆ సినిమాలో? ఆమెకి అంత వేరియేషన్ ఉంది ఆ క్యారెక్టర్లో. ఆ భాగమతి కానీ, అరుంధతి కానీ ఇవన్నీ ఏమిటంటే ఆ క్యారెక్టర్కి అప్స్ అండ్ డౌన్స్, ఎమోషన్స్, కోపము ఇవన్నీ కూడా మనకు ఆ క్యారెక్టర్లో రాసుకున్న సీన్లో ఉంటాయి. దీంట్లో ఏమైపోయిందంటే ఆమె కూడా ఏదో ప్లాట్గా చూస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఆమెకి నటించేదానికి అక్కడ సీన్ ఉండాలి కదా. ఆ సీన్లో ఏదో స్ట్రెంగ్త్ ఉంటే, ఒక విలన్తో కొట్లాడుతూ అరుస్తూ కేకలు పెడుతూ ఉన్న విలన్తో ఆమె ఏం యాక్టింగ్ చేస్తుంది? అక్కడ మనకి ఏం రిజిస్టర్ అవుతుంది యాక్టింగ్? బాగా చేసింది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన యాక్టింగ్ అయితే కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన అనుష్క అయితే కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.